హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు కరివేపాకుతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా కరివేపాకు తీసుకోవాలి, మునగాకు తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగి అయితే ఆరపెట్టుకోవాలి. తడి అనేది ఉండకూడదు. ఒకవేళ మనకి ఇంట్లో చెమ్మొక్కలు అనుకోండి శుభ్రంగా ఉన్నాయైతే మామూలుగా ఈ కరివేపాకుని అలాగే మునగాకుని రెండింటిని కూడా మనం ఒలిచేసుకొని తుంచేసుకొని పెట్టేసుకోవచ్చు. అలాగే అవిసెలు కూడా తీసుకున్నాను నేను కొన్ని. ఇక్కడ వీటన్నిటిని ఇప్పుడు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ముందుగా అవిసెలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, హెల్త్కి చాలా మంచిది. ఇవి ఎలా తెలుస్తుంది అంటే పేలుతాయి, నువ్వులు అయితే ఎలా చిట్లుతాయో అలా చిట్లుతాయి. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మునగాకు వేసుకొని చక్కగా ఆయిల్ వేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకుంటే చూసారా మంచిగా వేగిపోయింది. పచ్చిదనం అనేది అసలు ఉండకూడదు. పచ్చిదనం ఉంటే కారపొడి ఆగదు, మనకి కొంచెం స్మెల్ కూడా వేరే వస్తుంది. సో ఇక్కడ మనకి మునగాకు కూడా వేగిపోయింది. దాన్ని కూడా బౌల్లో వేసేసుకున్నా. ఇప్పుడు కరివేపాకు వంత వచ్చేసింది. దీన్ని కూడా శుభ్రంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటూనే వేయించుకోవాలి. కరివేపాకు చాలా మంచిది, అలాగే మునగాకు మంచిది, అవిసెలు మంచివి. పిల్లలకి కారపొడి రైస్ చేయొచ్చు. అలాగే ఇడ్లీలో దోశల్లో కారపొడి వేసుకొని తింటే హెల్త్కి హెల్త్, అన్ని బెనిఫిట్స్ కూడా మనకి అందుతాయి. ఇక్కడ మనకి కరివేపాకు కూడా చక్కగా పొలపలాడుతూ వేగిపోయింది. మనం ఇలా పట్టుకొని తుంచి చూస్తే ఇలా ఏమవుతుంది, స్మాష్ అవుతుంది, పొడిలాగా అవుతుంది. సో మనకి కరివేపాకు వేగిపోయిందని అర్థమైపోతుంది. ఇక కరివేపాకును కూడా తీసుకొని ఆ బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిల్లో కొన్ని ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే కొన్ని మిరియాలు కూడా వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వాటిని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇవన్నిటిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వంత అయితే వచ్చేసింది. ఎండుమిర్చీలను కూడా తీసుకొని ఆయిల్ వేయకుండానే వేయించుకున్నాము మేము ప్రతిదీ కూడా. వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి. వేయించేసుకొని అయితే పెట్టుకొని ఇవన్నీ ఆరిన తర్వాత అయితే మనం మిక్సీ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పుని, వెల్లిపాయలను కూడా వేయించుకుంటే మనకి కారపొడి బయట ఉన్నా కూడా బూజు రాకుండా ఉంటుంది. ఒకవేళ వేపుకోపోతే వెల్లిపాయల్లో తేమ ఉండడం వల్ల మనకి కారపొడి అనేది తొందరగా పాడైపోతుంది. ఉప్పును కూడా వేయించుకోవటం వల్ల కారపొడి పొడి పొడిగా వస్తుంది, ముద్దగా అవ్వదు అన్నమాట వర్షాకాలం వల్ల. సో ఇక్కడ ఇవి కూడా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి బౌల్లో వేసుకొని చక్కగా చల్లారబెట్టుకొని మిక్సీలో వేసుకొని గిరా తిప్పామంటే మనకి కారపొడి అయితే రెడీ అయిపోతుంది. సారీ అండి, ఈ నువ్వులు కూడా ఉన్నాయి. 1 కప్పు నువ్వులను కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి వీటన్నిటిలో. పిల్లలకి చాలా అంటే చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. వేడివేడి అన్నంలో కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి దట్టించి తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అన్నీ అయితే చల్లారిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల, ఆయిల్ వేసుకోకపోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, ఆయిలీ స్మెల్. అలాగే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇదిగోండి మన కారపొడి అయితే చక్కగా నలిగిపోయింది, చాలా బాగుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మునగాకు చాలామంది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు. అలాగే వాళ్ళకు కూడా పోషకాలు అనేవి మంచిగా అందుతాయి.